దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో నుంచి చూద్దామా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. గొప్ప దేవుడా, మీ కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. చిన్న మందగా కొద్ది మందిగా మీరు మేపు గొర్రెలముగా, మీరు పాలించు ప్రజలముగా మీ మందిర ఆవరణములో ఇంతవరకు కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మీలో ఆనందించడానికి మేమందరము కూడా అయా తండ్రి ఈ రాత్రి శిలువ చాటున ప్రార్థనా మందిరం నందు జరుగుతున్న విజ్ఞాపన కూడికలో అయా తండ్రి పాల్పంపులు పొందుచుండగా, కూడుకొని ఉండగా పాటల ద్వారముగా మహిమను పొందిన దేవా, నాతో మాతో మా అందరితో మీరేమి మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో వాటిని వినాలని ఆశతో మేమందరం కూడా ఎదురు చూస్తుండగా దయచేసి మంటివాడిని, ఈ వెర్రివాడిని మీరు మరుగుపరచి మీ బూరగా మోగించమని, మీ నోరుగా మాట్లాడించమని, నాతో మాతో మా అందరితో మీరే ఈ రాత్రి మాట్లాడి మహిమ పొందమని, నా ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని ఒప్పుకుంటూ నా ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతూ మీ వశములో మీ ఆదిన స్వాధీనాలను ఉంచుకొనమని యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు అని, పట్టణమును పట్టుకొను వాని కన్నా కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరు, ఎప్పుడు కదా, ఇలా చాలా సందర్భాల్లో మనం కొన్ని వర్తమానాలు ధ్యానం చేస్తూ వచ్చాం. రీసెంట్గా కూడా పరిశుద్ధులు ఎవరు అనే ఒక కోణంలో కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. అంతకుముందు భక్తులు ఎవరు అని కొన్ని వర్తమానాలు మనం ధ్యానం చేసాం. అయితే ఈ రాత్రి ఎవరు శ్రేష్ఠులు అనే ఒక కోణములో సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని మూలవాక్యంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొన్ని విషయాలు మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటయ్యా అంటే కనుక, ఈ రాత్రి మనం ధ్యానించబోతున్న ఒక విషయం సంగతి ఏంటయ్యా అంటే కనుక, అసలు శ్రేష్ఠులు ఎవరు అని. ఏంటంట మన ధ్యానాంశం ఏంటి? అసలు శ్రేష్ఠులు ఎవరు అని. ఇంకో మాట, దీన్ని లోతుగా మనం వెళ్ళి చూడగలిగినట్లయితే కనుక భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటి తెలుసా? 16వ కీర్తనలో 3వ చరణంలో, నేను నీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇస్తులు. ఎవరు శ్రేష్ఠులు, అసలు శ్రేష్ఠులు ఎవరు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. భక్తుడు మాట్లాడుతున్నాడు, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, అసలు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళే నాకు ఇష్టం మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు శ్రేష్ఠులు అన్న ఈ వర్తమానం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అసలు ఎవరు అసలైన భక్తులు. అర్థమవుతుందా? ఎవరు శ్రేష్ఠులు అన్న ఈ వర్తమానం ద్వారంగా అసలు భక్తులు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అసలు ఏం చేయాలి అనే కొన్ని విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చదివిన ఆ వచనంలో మనకు కనబడుతున్న ఒక మాట ఏంటంటే అంటే, పరాక్రమశాలి కన్నా కూడా దీర్ఘశాంతం కలిగిన వాడే శ్రేష్ఠుడు అని, ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకోగలిగిన వాడు లేదా ఒక పట్టణాన్ని పట్టుకొనగలిగిన వాడి కన్నా కూడా తన మనస్సు స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు, అసలైన భక్తుడు వాడే అనే ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం అంటే అంత ఆషామాష విషయం కాదు కదా. సైన్యానికి మనం ఏం చేయాలి? వ్యూహాన్ని చెప్పాలి. సైన్యాన్ని మనం నడిపించగలగాలి. ఇదిగో మీరు ఇది చేయండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇదిగో మీరు ఇటు నుంచి అటాక్ చేయండి, మీరు ఇక్కడ దాగి ఉండండి, ఇదిగో మీరు ఈ పని చేయండి.
మీరు ఇలా ఉండండి, మీరు ఇవి వాడండి అని. ఈ రోజులో అయితే కనుక గన్నులో, ఈ రోజులైతే కనుక బాంబులో, ఈ రోజులైతే కనుక మిసైల్లో, ట్యాంకర్లో, లేదా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలో వేసుకొని ఏం చేస్తున్నారంట, ఒకరిని ఒకరు ఏం చేస్తున్నారు, ఓడించడానికి, ఆ దేశాన్ని లేదా ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి, పట్టుకోవడానికి పలు రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అయితే ఇక్కడ బైబిల్లో మనకు కనబడుతున్న ఒక మాట, ఒక పట్టణాన్ని పట్టుకోవడం గొప్ప విషయం కాదు, ఒక పట్టణాన్ని పట్టుకునేవాడు శ్రేష్ఠుడు కాదు. వాడికంటే శ్రేష్ఠుడు, వారికంటే శ్రేష్ఠులు ఎవరో తెలుసా? వారి మనస్సును ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో, వారి మనస్సులను ఎవరైతే పట్టుకోగలుగుతారో వారు శ్రేష్ఠులు, వారు అసలైన భక్తులు. కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదే రీతిగా ఒకసారి మనం యాకోబు రాసిన పత్రిక కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక కూడా 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూస్తే మనకి ఇలా కనపడతాయి. 2వ వచనంలో, అనేక విషయములలో మనమందరం కూడా తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకొన కళ్ళెము పెట్టుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకి లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు మనం తిప్పుతున్నాం కదా. ఓడలు కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత త్రిప్పబడుతున్నాయి కదా. అలాగుననే నాలుక కూడా, అలాంటిదే నాలుక కూడా గుర్రం శరీరం అంతటినీ కూడా తిప్పడానికి దాని నోటికి కళ్ళు ఎలాగైతే పెడుతున్నామో, అది ఎంత పెద్ద ఓడైనప్పటికీ అది కుడికైనా ఎడమకైనా ముందుకైనా వెనకైనా కానీ తిరగడానికి పోవడానికి దానికి చుక్కాని స్టీరింగ్ వీల్ ఎలాగైతే ఉపయోగిస్తున్నామో అలాంటిదే ఒక నాలిక కూడా. అయితే అది చిన్నదైనప్పటికీ కూడా, అది చిన్న అవయమైనా కూడా అది బహుగా అదిరిపడుతుందంట. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది నాలిక. అలాంటి ఒక అగ్ని నాలిక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యాన్ని కలుగజేస్తుందంట. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7వ వచనంలో చూస్తే ఈ మాటను మనం శ్రద్ధగా చూద్దాం. మృగ, పక్షి, సర్ప, జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను. అది మృగమైనా, అది పక్షైనా, అది సర్పమైనా, అది జలచరముల్లో ఏదైనా ప్రతి జాతి కూడా, ప్రతి జీవి కూడా నరుని చేత సాధు చేయబడుతుందంట కదా. పిల్లి మొదలు పెడితే పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, కొన్ని సందర్భాల్లో బల్లులు, కొన్ని సందర్భాల్లో ఎలుకలు, కొన్ని సందర్భాల్లో మన కంటి కనిపించే జంతువులు ఉంటాయి కదా, వాటి దగ్గర మొదలు పెడితే ఇక అడవి మృగాలు, క్రూర జంతువులు దాకా, ఎలుగుబంట్లు కావచ్చు, ఏనుగులు కావచ్చు, పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, పక్షులలో కోడి దగ్గర మొదలు పెడితే అది పావురం కావచ్చు, లేదా అది గద్ద వరకు డేగ వరకు కావచ్చు. ఇక పలు రకాలైన పక్షులు ఎన్నో ఉన్నాయి కదా. పాములు, విషము లేని పాములు మొదలు పెడితే విష సర్పాలు, మనుషుల కన్నా పొడవుగా ఉండే పెద్ద పెద్ద సర్పాలు ఎన్నో ఉన్నాయి, అవి కావచ్చు. లేదా మనిషిని కాదు, పెద్ద పెద్ద పడవల్ని కూడా మింగివేయగలిగినంత పెద్ద పెద్ద తిమ్మింగలాలు, సొరచాపులు, ఇవెన్నో ఉన్నాయి కదా. మనిషి అంట వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోగలుగుతున్నాడు అంట. మనిషి అంట వీటన్నిటినీ కూడా సాధు చేయగలుగుతున్నాడు. అంటే నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి అన్నట్టుగా వీటన్నిటికీ కూడా మనిషి ట్రైన్ చేయగలుగుతున్నాడు, మనిషి కంట్రోల్ చేయగలుగుతున్నాడు, మనిషి తన ఆధిపత్యాన్ని అజమాయిషిని చూపించగలుగుతున్నాడు. ఇవి చేసి నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఒక పట్టణాన్ని పట్టుకున్నవాడు, లేదా ఒక మృగాన్నో, ఒక పక్షినో, ఒక పామునో, లేదా మరితర ఏ జీవునో జలచరాన్నో సాగు చేసినవాడు, స్వాధీనపరుచుకున్నవాడు గొప్పోడు కాదు, శ్రేష్ఠుడు కాదు, భక్తుడు కాదు. కానీ తన మనస్సును స్వాధీనపరుచుకొనగలిగిన వాడు, తన మాటలను అదుపు చేసుకోగలిగిన వాడు, తన శరీరాన్ని లోపరుచుకోగలిగిన వాడు శ్రేష్ఠుడు. వాళ్ళు
భక్తులు అనే మాట మనకు అర్థం కావాలి. నా మాట మీకు అర్థమైందా? ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఒక విషయం ఏంటంట, శ్రేష్ఠులు ఎవరు? ఎవరు శ్రేష్ఠులు అంటే కనుక పట్టణాన్ని పట్టుకున్న వాళ్ళు, పరాక్రమవంతులు, లేదా ఇదిగో గొప్పవి, భయంకరమైనవి, క్రూరమైనవి చెప్పబడుతున్న జంతువులు, పక్షులు, జీవులు, సర్పములు లేదా జలచరములు వేటినో స్వాధీనపరుచుకున్న వాళ్ళు, సాధు చేసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళ మనస్సును, వాళ్ళ మాటలను, వాళ్ళ సర్వ శరీరాన్ని సాధు చేసుకోగలిగిన వాళ్ళు, స్వాధీనపరచుకోగలిగిన వాళ్ళు, పట్టుకోగలిగిన వాళ్ళు, అదుపు చేయగలిగిన వాళ్ళు శ్రేష్ఠులు. వాళ్ళే అసలైన భక్తులు. సరే, మరి మనస్సును స్వాధీనపరచుకోవడం అంటే ఎలా? మనస్సును ఎలా అదుపు చేయగలుగుతాం? ఈ మాటలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం కదా. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ప్రతిదానికి కూడా ఒక క్రమం ఉంటుంది. బండిని కంట్రోల్ చేయగలుగుతాం కదా. ఎలాగా? బ్యాలెన్స్ నేర్చుకొని ఎప్పుడు గేర్లు వేయాలి, ఎప్పుడు బ్రేక్లు వేయాలి, హ్యాండిల్ని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ స్పీడ్లో బండి మనం ముందుకు పోవాలి. సైకిల్ కావచ్చు, బండి కావచ్చు, లేదా కారులు కావచ్చు, విమానాలు కావచ్చు, ఓడలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో గుర్రాలను నడిపించే వాళ్ళు కూడా ఉంటారు కదా. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? నా మాట మీకు అర్థమవుతుందా? వీటిని కంట్రోల్ చేయడానికి టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి కదా. మరి అలాంటిది మనస్సును కంట్రోల్ చేయడం ఎలా? మనసును పట్టుకోవడం అంటే ఎలాగా? మనసును స్వాధీనపరచుకోవడం ఎలా సాధ్యం అవుద్ది? అసలు ఏం చేయాలి అనే ఒక విషయాన్ని కూడా ఈ రాత్రి మనం ఆత్మదేవుని సహాయంతో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలను తీసి చూసి ధ్యానం చేస్తా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు శ్రేష్ఠులయ్యా అంటే కనుక మనస్సును, మాటలను, శరీరాన్ని స్వాధీనపరుచుకునే వాళ్ళే శ్రేష్ఠులు. అసలు మనసును మనం ఎలా స్వాధీనపరుచుకోగలుగుతాము అంటే కనుక కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడగలిగినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయాలను బయటికి తెస్తాడు కదా. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఒక విషయం ఏంటయ్యా అంటే కనుక అసలు హృదయాన్ని మనం ఎలా స్వాధీనం చేసుకోవాలి, లేదా మాటలని మనం ఎలా అదుపు చేసుకోవాలి, మన శరీరాన్ని మనం ఎలా స్వాధీనపరుచుకోవాలి. ఎందుకంటే మాటల్ని, మనసును, శరీరమును అదుపు చేయగలిగిన వాడు శ్రేష్ఠుడు, భక్తుడు కాబట్టి కదా. ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అదేంటంటే సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయాలు బయటికి తెస్తాడంట. దుర్జనుడు హృదయం అనే చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ విషయాలను బయటికి తెస్తాడు. ఇది మంచి చెట్టా కాదా అని మనం ఎలా చెప్తామంటే దాని ఫలములను బట్టే. మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది, అది చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు, చేదు ఫలాలు ఇస్తుంది. ఏ మంచి చెట్టు కూడా చెడ్డ ఫలాలు, చేదు ఫలాలు ఇవ్వదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఏ చెడ్డ చెట్టు కూడా మంచి ఫలాలను ఇవ్వలేదు, కాయలేదు. అయ్యా అది చెట్టు కాబట్టి దానికి కాయలు కాస్తాయి, అవి మనకు కనిపిస్తాయి కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాం? తీసుకొని తింటాం. అవి కనిపిస్తున్నాయి కాబట్టి, కాస్తున్నాయి కాబట్టి కోసుకుంటున్నాం, తింటున్నాం. తిన్న తర్వాత మనకు అర్థమవుతుంది ఇది మంచిదా చెడ్డదా అని. మరి ఇతడు మంచివాడా, ఇతడు చెడ్డవాడా అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం అంటే అక్కడ రాయబడిన మాట, సజ్జనుడు మంచివాడు తన హృదయము అనే మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు బయటకు తీస్తాడంట. అదే దుర్జనుడు, చెడ్డోడు హృదయం అనే ధననిధిలో నుంచి చెడ్డ విషయాలు, దుర్విషయాలు బయటకు తీస్తాడంట. ఇప్పుడు హృదయం లోపల ఉన్న విషయాలు మాకెలా తెలుస్తాయి? హృదయం లోపల చేదు ఉందో, హృదయం లోపల మంచి ఉందో మేము ఎలా కనిపెట్టగలుగుతాం అంటే అక్కడ ఆ ఆటలో రాయబడిన మాట మనకు కనపడుతుంది. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు ఏమవుతుందంట? ఒకని నోరు చెట్టుకు ఫలం ఎలాగో మనిషికి మాటలలాగా. మంచి చెట్టు అని ఎలా చెప్తామంటే దాని ఫలాలు తిని అవి బాగుంటే అది మంచిదని చెప్తాం. వీడు మంచోడని ఎలా చెప్పగలుగుతామంటే కనుక వాడి మాటలు విని,
వీడు మంచోడా కాదా అని అర్థమవుతుందా? ఆ మాట మీకు అర్థమవుతుందా? అందుకే ఎవరు శ్రేష్ఠులయ్యా అంటే కనుక పరాక్రమం కలిగిన వాళ్ళు, పట్టణాన్ని పట్టుకున్న వాళ్ళు, లేదా ఖడ్గ మృగాలను, అడవి మృగాలను, ఈ జలచరాలను, లేదా మరితర వేరే వేరే విష సర్పాలను అదుపు చేసుకున్న వాళ్ళు కాదు, పట్టుకున్న వాళ్ళు కాదు. వారి మనస్సును, వారి మాటలను, వారి శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగిన వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళే భక్తులు. మరి ఎలాగా వాటిని అదుపు చేయగలుగుతాం? ఎలాగా వాటిని మనం స్వాధీనపరచుకోగలుగుతామంటే ఆ విషయం తెలుసుకునే ప్రయత్నంగానే మనం ఇక్కడ కొన్ని మాటలు చూస్తున్నాం. కొన్ని సంగతులు మనం ధ్యానం చేసే ప్రయత్నంగా ఇంకొన్ని వచనాలు చూడడానికి మనం ఇష్టపడదాం. ఇప్పుడు మనం చదివిన లూకాసు వార్త 6వ అధ్యాయం 45 వచనంలో కనపడుతున్న ఒక మాట ఏంటంటే, హృదయంలో ఏదైతే ఉంటుందో అది మంచిదైతే వాడు మంచివాడు, అది చెడ్డదైతే వాడు చెడ్డవాడు. మరి హృదయం లోపల ఉన్నదాన్ని మనకి ఎలా తెలిసింది అంటే కనుక, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మంచి మాటలు మాట్లాడితే సజ్జనుడు మంచోడు, హృదయంలో మంచి విషయాలు కలిగి ఉన్నట్టు. చెడ్డ మాటలు మాట్లాడితే చెడ్డోడు, హృదయంలో చెడ్డ విషయాలు, చెడ్డ తలంపులు, చేదు కలిగి ఉన్నట్టు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనసును, మాటల్ని, శరీరాన్ని అదుపు చేసుకోవాలని చూసాం కదా. ఒక ఇంటర్లింక్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేంటి తెలుసా? అది శరీరమైనా, అవి మాటలైనా కానీ అసలు నీ మనస్సులో ఏముందో దాన్ని బట్టే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి నువ్వు అదుపు చేసుకోవాల్సింది దేన్ని? అన్నింటికంటే ముఖ్యంగా దేన్ని? మనస్సును, నీ హృదయాన్ని అదుపు చేసుకోవాలి. నీ హృదయం మీద నువ్వు పట్టు సాధించగలగాలి. నీ హృదయం మీద నువ్వు పట్టు సాధించగలిగితే, దాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలిగితే, మాటలైనా శరీరమైనా కానీ అవి ఖచ్చితంగా దానితో పాటుగా క్రమంలో ఉంటాయి. కొన్ని మాటలు చూపించే ప్రయత్నాన్ని మీకు చేస్తాను. హృదయం దేంతో అయితే నింపబడిందో నోరు అదే మాట్లాడుతుందని చూసాం కదా. సో వ్యర్థంగా మాట్లాడే మాట కూడా ఊరికే ఎలాంటి పని చేసుకోకుండా, ప్రయోజనకరంగా కాకుండా పక్కన పరుండదు. మంచోడు మంచి మాటలు మాట్లాడుతున్నాడు, దానికి తగిన ప్రతిఫలం అతనికి ఉంటుంది. చెడ్డోడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, దానికి తగిన ప్రతిఫలం కూడా అతనికి ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా? అది ఏంటి అంటే, దేవాది దేవుడు ఈ సృష్టము అంతటిలో, ఆయన కలుగజేసిన, ఆయన సృష్టించిన అంతటిలో దేనికి ఇలాంటి ఒక స్పెషల్ ఎబిలిటీని ఇవ్వలేదు. కొన్ని రోజుల ముందు కూడా ఈ మాటను మనం పేర్ల గురించి ధ్యానం చేసాం. పేర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని, సూర్యచంద్రులు, నక్షత్రాలు, జంతువులు, పక్షులు, జలచరాలు, ఇలా సృష్టము ఏది కూడా మాట్లాడలేదు. మాట్లాడగలిగిన ఒకటి ఏది? మానవ జాతి కదా. మనుషులకే దేవుడు అలాంటి ఒక స్పెషల్ ఎబిలిటీని ఇచ్చాడు. ఎందుకు? దేవుడు తన పోలిక యందు, తన స్వరూపమందు ఆయన నరుని సృజించాడు. కాబట్టి మాట్లాడే ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యం ఆయనది. ఆయన దాన్ని మనకిచ్చాడు కదా. ఆయన మాట ఇప్పుడు కూడా ఊరకనే పోదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము కూడా ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడు మాట్లాడుతున్న ఒక మాట. నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే అది నిష్ఫలంగా అది మళ్ళీ తిరిగి నా దగ్గరికి రాదు. నేను ఏ ఉద్దేశాన్ని కలిగితే మాట్లాడానో, నేను ఏ కార్యాన్ని జరిగించాలైతే ఆ మాటను పలికానో, తప్పక ఆ కార్యాన్ని జరిగించి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ఆ మాట మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుంది. కానీ నిష్ఫలంగా ఏ పని చేయకుండా ఆ మాట మాత్రం మళ్ళీ తిరిగి నా దగ్గరకు రాదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అలాంటి ఒక సామర్థ్యం కలిగిన, మాట్లాడగలిగిన ఈ సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏ మాట మాట్లాడినా కూడా దానికి సంబంధించిన ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావము మన జీవితం మీద ఉంటుందన్న ఒక మాట మనకు అర్థం కావాలి. ఆ స్పృహలో ఉండి మనం ప్రతి మాట మాట్లాడగలగాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఎవరు భక్తులు, ఎవరు శ్రేష్ఠులు అంటే హృదయాన్ని, మాటల్ని, శరీరాన్ని అదుపు చేసుకోగలిగిన వాళ్ళే, స్వాధీనపరచుకోగలిగిన వాళ్ళే. ఎందుకయ్యా వాళ్ళే భక్తులు అంటే కనుక, మరి ఇక మనం చూస్తున్న ఈ మాటను బట్టి
మాటలకు శక్తి ఉంది, మాటలకు సామర్థ్యం ఉంది. మంచి మాటలు మాట్లాడితే అవి మంచి విషయాలకు, మంచి పరిణామాలకే దారి తీస్తుంది. చెడ్డ మాటలు మాట్లాడితే అది చెడ్డ చేదు పరిణామాలకే దారి తీస్తుంది. అలాంటి ఒక శక్తి, సామర్థ్యం దేవుడు మాటల్లో ఉంచాడు. ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడు అంటే మంచి మాటలు మాట్లాడేవాడు మంచోడు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు చెడ్డోడు. ఎందుకు? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి. హృదయంలో మంచి విషయాలు ఉంటే మంచి మాటలు నోట్లోంచి వస్తాయి, చెడు విషయాలు ఉంటే చేదు మాటలు, చెడ్డ మాటలు నోట్లోంచి వస్తాయి కదా. ఏ మాట కూడా ఊరకనే ఉండదు అన్న మాట తెలియజేయడం కోసం ఈ వచనాలు చూపించాను కదా. చూద్దాం, తర్వాత ఇంకొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మన మాటలకు శక్తి ఉందని సామెతలు 18:21 ఒక మాట రాయబడి ఉంది. జీవన్ మరణములు నాలుక వశము. అది జీవమైన మరణమైన ఇందులో ఉందంట, నాలుక వశములో ఉన్నది. అది మేలైనా కీడైనా, అది లాభమైనా అది నష్టమైనా దేని మీద ఆధారపడి ఉంటుంది? నాలుక మీద, మాట మీద. ఈ మాట దేనిపై ఆధారపడి ఉంది? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మాటలు వస్తాయి. సో ఈ మాటలకు శక్తి ఉంది కాబట్టి వాటిని మనం అదుపు చేసుకోవాలి. వాటిని మనం సరైన రీతిలో, సరైన పద్ధతిలో, సరైన సద్విషయాల కోసం ఉపయోగించాలి. అప్పుడు వారు శ్రేష్ఠులు, అప్పుడు వారు భక్తులు అవుతారు. అర్థమవుతుందా? చూద్దాం తర్వాత మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాల్లో కూడా ఈ మాట ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. నోట్లో నుండి బయటికి వచ్చేది ఏదైనా కూడా అదేంటంట, హృదయంలో నుంచే వస్తుంది. ఇవే మనుషులు ఏం చేస్తాయంట? నా మాటలు చూడండి ఒకసారి. ఇందాక మనం చూసిన ఒక మాట ఏంటి? సజ్జనుడు అంటే ఎవరు? తన హృదయం అనే దానిలో నుంచి సద్విషయాలు బయటకు తీసేవాడు. ఎలా తీస్తున్నాడు? నోటి ద్వారంగా. అంతేనా? మంచోడా చెడ్డోడా అని నిర్ధారించగలిగింది దేన్ని బట్టి? మాటల్ని బట్టి. ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వస్తాయి, ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు. సో ఒక మనుషుల్ని అపవిత్రపరచగలిగిన సామర్థ్యం మాటలకి ఉంది. జీవన్ మరణములు, మేలు కీడులు, లాభ నష్టాలు నాలుక వశంలో ఉన్నాయి. దేవుడు అలాంటి ఒక సామర్థ్యాన్ని వాటికి ఇచ్చాడు, శక్తిని మాటల్లో ఉంచాడు. నువ్వు మంచోడా చెడ్డోడువా, మంచిదానివా చెడ్డదానివా అని నిర్ధారించగలిగిన ఆ ప్రక్రియ మాటల ఆధారితంగా కూడా జరుగుతుంది అనే ఒక విషయం మనం చూసాం. ఇక్కడ మనం చూస్తే నోట నుండి బయటికి వచ్చేవి హృదయం నుండి వస్తున్నాయంట, ఇవే మనుషుల్ని అపవిత్ర. సో మాటలు మనుషులు అపవిత్రపరుస్తాయి. చెడ్డ మాటలు మాట్లాడితే చెడ్డోడు, మంచి మాటలు మాట్లాడితే మంచుడు అని చెప్పాం కదా. సో దానికి తగ్గట్టుగానే ఎవరు శ్రేష్ఠులు? సరైన మాటలు, సద్విషయాలు మాట్లాడేవారు. ఎవరు శ్రేష్ఠులు కారు? సరి కాని మాటలు మాట్లాడే వాళ్ళు. మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం నుంచి వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? హృదయాన్ని ముందు అదుపు చేసుకోవాలి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి మనం శ్రేష్ఠులము, భక్తులము కావాలంటే మనం హృదయం మీద పట్టు సాధించాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి. మనల్ని అపవిత్రపరిచే సామర్థ్యం మాటలకు ఉంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. రోమా పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఎలా అనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు హృదయం ఏం చేస్తున్నాడంట? విశ్వసిస్తున్నాడు. రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకుంటున్నాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి, హృదయం అంతా విశ్వాసం ఉంది కాబట్టి నోరు ఒప్పుకుంటుంది, అందుకు రక్షణ కలుగుతుంది. సజ్జనుడా దుర్జనుడా, అపవిత్రత కలుగు చేయగలిగిన సామర్థ్యం ఉన్న మాటలు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక రక్షణ కార్యములో కూడా హృదయానికి, హృదయం నుండి దాన్ని బట్టి మనం మాట్లాడే మాటలకు, ఒప్పుకునే మాటలకు ప్రాధాన్యత, పాత్ర ఉందా లేదా? ఉంది. ఆ తర్వాత యాకోబు పత్రిక ఇందాక మనం చూసాం కదా, 3వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే కనుక అనేక విషయములలో మనమందరము తప్పు అవుతున్నాము, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల. మనం చాలా విషయాలు తప్పిపోతూ ఉన్నాం కదా, కానీ ఎవడైనా మాట విషయంలో తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే.
మాటల్లో తప్పని వాడు, ఏ లోపం లేనివాడు, తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగలిగిన శక్తి కలిగిన వాడు. ఎవరు శ్రేష్ఠులు, ఎవరు భక్తులు అని ధ్యానం చేసే ప్రయత్నంగా మనస్సును, మాటల్ని, శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగిన వాళ్ళే శ్రేష్ఠులు, భక్తులని చూసాం కదా. ఇక్కడ శరీరాన్ని, సర్వ శరీరాన్ని ఎవరు స్వాధీనపరచుకోగలడంటే, మాటల్ని ఎవడైతే స్వాధీనపరచుకోగలడో వాడే సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోవాలని చూసాం. ఇందాక మనం చూసిన మొదటి వచనంలో ఆ మాటలో హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇంటర్లింక్ చూసారా? శరీరాన్ని ఎవరు స్వాధీనపరచుకోగలుగుతారంటే, ఎవరైతే మాటల్లో తప్పిపోకుండా ఉంటాడో, మాటలు పట్టుకోగలుగుతాడో, మాటల మీద పట్టు సాధించగలుగుతాడో, నాలుక నోటి మీద పట్టుగలుగుంటాడో వాడు సర్వ శరీరాన్ని కూడా స్వాధీనపరచుకోగలడు. మరి మాటలను మనం ఎలా పట్టుకోగలుగుతాం, మాటలు మనం ఎలా సరైన రీతిగా మాట్లాడగలుగుతాం అంటే, అసలు హృదయంలో ఏముంటే నోట్లోంచి ఆ మాటలు వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు మనం స్వాధీనపరచుకోవాల్సింది శరీరాన్ని, మాటల్ని, నోటిని, నాలుకను. అంటే కనుక మనం అసలు స్వాధీనపరచుకోవాల్సింది ముందు మనస్సును. అర్థమవుతుందా? మనస్సును స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? మంచి విషయాలతో మనం మనసును నింపుకోగలిగితే మంచి మాటలే వస్తాయి. సో మనస్సులో మనం ఏం నింపుతున్నాము, మనస్సులోకి మనం ఏం తీసుకుంటున్నాము అన్నదే ఇక్కడ కీలకమైన పాత్ర. సో శ్రేష్ఠులు ఎవరు, భక్తులు ఎవరంటే కనుక హృదయంలో సద్విషయాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు భక్తులు, వాళ్ళు శ్రేష్ఠులు. సో ఎవరు భక్తులు కాదు, ఎవరు శ్రేష్ఠులు కాలేరు అంటే కనుక ఎవరైతే మనసులో చెడ్డ విషయాలు, చేదు విషయాలు పెట్టుకున్నారో వాళ్ళు భక్తులు, శ్రేష్ఠులు కాలేరు. సో కనుక మనకు అర్థం కావాల్సిన ఒక సంగతి ఏంటో తెలుసా? మనం హృదయాన్ని దేంతో నింపుతున్నాము. టైం లేదు కాబట్టి క్లుప్తంగా ఒక మాట చెప్పి వర్తమానాన్ని ముగించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మనకి 2 కుండలు కనపడతాయి. 2 కుండలు. మొదటి కుండ యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. కానా వివాహంలో మనకు కనపడుతున్న రాతి బాణలు కదా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనకు ఇంకో కుండ కనపడుతుంది. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాన్ని గుణమెరుగక దాని తీగలు తెంపి ఓడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసను. 2 కుండలు ఉన్నాయి కదా. ఒక కుండలో అంచుల మట్టుకు నీరు నింపారు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారని కదా. 2వ కుండలో ఏమున్నాయి? వాటి గుణం ఎరుగక వెర్రి ద్రాక్షాలు కొన్ని కోసి కూర వండుదామని చెప్పని ఆ కుండలో వేసాలంట. ఆయన చెప్పాడు కాబట్టి అంచుల మట్టుకు నీళ్లతో నింపిన, నీళ్లు పోసిన కుండ ఒకవైపు, దాన్ని గుణమెరుగక వెర్రి ద్రాక్షాలతో నింపిన కూర వండుకుందాం అనుకుంటున్న కుండ ఒకవైపు. ఈ రెండిటిని మనుషుల దగ్గరికి తెచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ ప్రతిస్పందన ఏంటంటే కనుక, మొదట ఆయన చెప్పాడని చెప్పని ఆయన చెప్పిన వాటితో అంచుల మట్టుకు నింపిన ఆ కుండలోని నీరు మనుషుల దగ్గరకు తేపడగానే అది మాధుర్యతను పొందిందంట. అది ద్రాక్ష రసంగా మారిపోయిందంట. ఇది చాలా బాగుంది, ఇది చాలా రుచిగా ఉంది అని ఇంకా తాగాలనిపించేట్టుగా వారికి తృప్తిని కలిగించేట్టుగా ఉందంట. కానీ వాటి గుణమెరుగక వెర్రి ద్రాక్షాలు నింపిన కుండ ఎప్పుడైతే మనుషుల దగ్గరికి ఆ పదార్థము తేపడిందో, అక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనంలో వారు మాట్లాడుతున్న మాట, పెద్ద కేకలు వారు వేసి కుండలో విషం ఉన్నది కాబట్టి వారు దాన్ని తినక మానిరి అన్న మాట రాయబడి ఉంది. ఒక కుండలోనేమో ఆయన చెప్పిన నీళ్లతో నింపబడింది. మనుషుల దగ్గరికి తాగానే చాలా బాగున్నాయి, ఇవి ఇంకా తాగాలనిపిస్తున్నాయి, ఇవి ఎక్కడ చేశారు, ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారు అని మాధుర్యత కలిగిన నీరుగా ద్రాక్ష రసంగా మారి అనేకులు తృప్తిపరుస్తున్నాయి. అయితే కనుక రెండవది గుణమెరుగక కోసిన, వండిన వెర్రి ద్రాక్షలు విషంగా మారాయి. మనుషులు దాన్ని తినాలనుకోవట్లా, మనుషులు దాన్ని తినక మానేరంట, మనుషులు దాన్ని నిరాకరిస్తున్నారంట, మనుషులు దాన్ని వద్దనుకున్నారంట. ఈ 2 కుండలు 2 హృదయాలకు గుర్తుగా ఉన్నాయి. మనదే కుండ అంటే లోపల నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ మనసులో ఏముంది నేను చూడలేను కాబట్టి, నువ్వేం మాట్లాడుతున్నావో నేను దాన్ని వినగలుగుతాను కాబట్టి నీ మనసులో అదే ఉంది.
అదేనా వాక్యం మనం చూసింది, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సజ్జనుడు మంచోడు ఏం చేస్తాడు? సద్విషయాలు బయటికి తీస్తాడు, అంటే మంచి మాటలు మాట్లాడతాడు. దుర్జనుడు దుర్విషయాలు బయటికి తీస్తాడు. సో మాటల ఆధారితంగానే మంచివాడువా చెడ్డవాడువా శ్రేష్ఠుడువా కాదా భక్తుడువా కాదా అనే నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి మనస్సులో మనం ఏం నింపుకుంటున్నామో అవే మాటలకు వస్తున్నాయి. కాబట్టి అసలు మన మనసులో ఏముంది అని మనల్ని మనం ముందుగా పరీక్షించుకోవాల్సిన వారిగా, పరిశీలించుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఆయన చెప్పిన వాటితో నింపారు. అనేకులకు తృప్తినిచ్చేదిగా, దాహాన్ని తీర్చేదిగా, ఇంకా కావాలని కోరుకునేదిగా ఉంది. వాటి గుణమెరుగక వెర్రి ద్రాక్షలు కోసి కుండలేసి వండారు. అది విషయంగా మారింది. మనుషులు దాన్ని వద్దనుకుంటున్నారు. నీ మాటలు ఎలా ఉన్నాయి? తృప్తిపరిచేవిగా, ఊరటనిచ్చేవిగా, ఇంకా వినాలనిపించేవిగా, ధైర్యాన్ని ఇచ్చేవిగా, గాయాలు కట్టేవిగా, బలపరిచేవిగా, వీళ్ళు శ్రేష్ఠులురా, వీళ్ళు భక్తులురా అని చెప్పగలిగేట్టుగా ఉన్నాయా? లేదా గాయాలు చేసేవిగా, అవమానపరిచేట్టుగా, నిందించేట్టుగా, బాధపరిచేట్టుగా, కృంగదీసేట్టుగా, కూలిపోయేట్టు చేసేట్టుగా, ఏడిపించేట్టుగా ఉన్నాయా? అర్థమవుతున్న మాట? ఎవరు శ్రేష్ఠులు? పట్టణాన్ని పట్టుకునే వాళ్ళు కాదు, పరాక్రమం కలిగిన వాళ్ళు కాదు. అడవి మృగములను, క్రూర మృగములను, లేదా మరి ఇతర ఏదో జీవులను స్వాధీనపరుచుకునే వాళ్ళు కాదు. వాళ్ళ మనసుని, వాళ్ళ నోరుని, వాళ్ళ సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోగలిగిన వాళ్ళే. ఎలా స్వాధీనపరుచుకోగలుగుతాం అంటే, అది హృదయంలో మనం వేడితో అయితే నింపుతామో వాటిని బట్టే మాటలుంటే, వాటిని బట్టే మన శరీరం ప్రవర్తిస్తూ ఉంటుంది. దేంతో మనం నింపుకుంటున్నాం? ఆయన చెప్పిన వాటితోనా? గుణమెరుగక వెర్రి ద్రాక్షలతోనా? సమయం లేదు కాబట్టి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా రోజుల ముందు ధూపార్తిని వేడితో నింపాలని ఒక వర్తమానాన్ని ధ్యానం చేశాం. నాదాబు అబీహులు ఏలి కుమారులు అన్యాగ్ని తీసుకొని వచ్చి ధూపం వేశారంట. యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి ఆయన కోపం వారి మీద రేగి వాళ్ళు మరణించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు? ధూపార్తిలో అన్యాగ్ని కాదు, వేరొక అగ్ని కాదు, బలిపీఠపు నిప్పులతోనే ధూపం వేయాలని చెప్పాడు ఆయన. ఆ రోజు మనం ధ్యానం చేస్తా, ధూపార్తి అంటే అది మన హృదయమే, ధూప ద్రవ్యము అంటే అవి ప్రార్థన అంశాలు, ధూపము అంటే అది ప్రార్థన. మరి నిప్పులేంటి? అన్యాగ్ని అంటే ఏంటి? దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని అంటే ఏంటి? లేదా బలిపీఠం నిప్పులు అంటే ఏంటి అని మనం ఏం ధ్యానం చేసింది తెలుసా? నిప్పు లేదా బలిపీఠపు నిప్పులు అంటే దేవునికి అంగీకారయోగ్యమైన విషయాలు, లోపము దోషము లేని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, మారు మనసుకు తగిన ఫలాలు. హృదయాన్ని ధూపార్తిని వాటితో నింపి మనం ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన దేవునికి ఇంపుగా ఉంటుంది. ఆయన ఆజ్ఞాపింపని వేరొక అగ్ని, అన్య అగ్ని, ఆయనకి ఇష్టం లేని, ఆయన చిత్తం కానీ ఇలాంటి వెర్రి ద్రాక్షలు కొన్ని కోసుకొని మనం హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే అది ఆయన దృష్టికి ఇంపుగా ఉండదు, ఆయన కోపాన్ని రేపేదిగా ఉంటుంది అన్నమాట మనం ధ్యానం చేస్తాం. టైం లేదు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5:5 ఆయన ప్రేమతో మన హృదయాలు నింపబడాలన్న మాట రాయబడి ఉంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఆయన వాక్యముతో మన హృదయాలు నింపబడాలన్న మాట రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఆత్మతో, ఆత్మ సంబంధమైన విషయాలతో మన హృదయం నింపబడాలని ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తుతో మన హృదయం నింపబడాలని ఉంది. ఆయన యందలి భయభక్తులతో, ఆయన యందున్న విశ్వాసముతో, ఆయన చేయమన్న పని చేయాలన్న ఆయన రాజ్య వ్యాప్తి కొరకైన ఆసక్తితో, తృష్ణతో, ఆకలితో మన హృదయాలు నింపబడాలి. ఆయన చెప్పిన విషయాలతో ఎవరైతే హృదయం నింపుకుంటారో వారు ఆ హృదయాన్ని స్వాధీనపరచుకోగలుగుతున్నారు, మాటల్ని, నోటిని, నాలుకను స్వాధీనపరచుకోగలుగుతున్నారు, సర్వ శరీరాన్ని కూడా వారు స్వాధీనపరచుకోగలుగుతున్నారు. వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళే భక్తులు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.